నీ హస్తాల్లో చెక్కుకొని నడిపించిన దేవా, జ్ఞానం ఇచ్చిన దేవా, బుద్ధినిచ్చిన దేవా, ఆరోగ్యం ఇచ్చిన దేవా, అభివృద్ధినిచ్చిన దేవానికి వందనాలు. మరొక అడుగు ముందుకు వేస్తుండగా ఈ సమాజంలో ఈ భారతదేశంలో 10th క్లాస్ చాలా విలువగా చూస్తారు. విలువగల చూసినది నాయన మేము దాంట్లో అడుగు పెడుతూ ఉండగా అందులో విలువైన దానిగా ఆశీర్వదించండి నాయన. బిడ్డ ఏమి మార్కులు ఆశిస్తుందో ఆ మార్కుల దగ్గర ఇంటర్మీడియట్ ఎలా జాయిన్ అవ్వాలో, ఆ మార్కుల దగ్గర ఇంటర్మీడియట్ నుంచి ఇంకే ఫర్దర్ స్టడీస్కి వెళ్ళగలగలో అయ్యా ఈ రోజే పునాదులు వేయమని ప్రార్థిస్తున్నాను. ఆమె భావి భవిష్యత్తు ఏమిటో నేర్పండి అయ్యా. ఆమె ఏమి అనుకుంటుంది, ఏమి చేయాలని భూమి మీద ఈ 10th క్లాస్లోనే ఆ జ్ఞానాన్ని ఇవ్వండి బాబు, ఆ పట్టుదలనివ్వండి, ఆ పౌరుషాన్ని ఇవ్వండి, ఆ పోరాటాన్ని ఇవ్వండి, జ్ఞానమునివ్వండి, బుద్ధినివ్వండి, వివేకాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తినివ్వండి అయ్యా. నీ కృప విడుదల చేయ అయ్యా. సమయాలు ఎలాగైతేనైనా దేవుని ఎందును వర్ధిల్లినాడు అలాగే వర్ధిల్లాలి బాబు. యేసు ప్రభువా మీరు కూడా ఎలాగైతే వర్ధిల్లారు ఆ బిడ్డ కూడా అలాగే వర్ధిల్లాలి బాబు. నీ నామ ఘనత కొరకు ప్రార్థించి వెళ్తూ ఉన్నాను అయ్యా. బిడ్డ జీవితంలో ఈ దినము మొదలుకొని తన 10th ఎగ్జామ్ ఆయన మంచి మార్కులతో నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెప్పే వరకు ఆ యొక్క ఆత్మ వారితో ఉంచమని ప్రార్థిస్తున్నాను. ఆ స్పిరిట్తో వారు వెళ్ళాలనైనా, ఆ అభిషేకంతో వారు వెళ్ళాలనైనా, ఆ యొక్క శక్తితో వారు వెళ్ళాలనైనా అయ్యా. నీ శక్తి లేకుండా మేమేమి చేయలేము బాబు, నీ బలం లేకుండా మేమేమి చేయలేము నైనా. నీ జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు వందనాలు నైనా అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా.